నమస్తే, డాక్టర్ కృష్ణంరాజు, నాడీపతి గోశాల. ఇప్పటి వరకు మీకు ఏపీలో ఉన్న మన గోశాలను మాత్రమే చూపించాం, కానీ హైదరాబాద్ ఎప్పుడూ చూపించలే. ఇప్పుడు నాడీపతి గోశాలకు స్వాగతం. ఇది సాక్షాత్తు ఆ ప్రకృతి ముచ్చరించేలా మనకి హైదరాబాద్లో ముస్తాబైన ఈ నాడీపతి గోశాలను మీకు పరిచయం చేయబోతున్నా. రండి. ఒకవైపు పచ్చని పొలాలు, ఈ పచ్చని తివాసీ పరిచినట్లు కొండలు, మరొక పక్క చల్లగాలిని మోసుకొచ్చేలా ఒక పెద్ద చెరువు, ఈ మధ్యలో కనువిందు చేసే నెమలు డ్యాన్సులు. ఇదంతా చూస్తుంటే మన ఆవుల కోసం ఏకంగా నేచరే ఒక రిసార్ట్స్ కట్టిందా అనిపిస్తుంది మనకి. ఇక ఈ పచ్చటి స్వర్గంలో మన చిట్టుపుట్టి నాడీపతి బుల్లి బుల్లి అడుగులేస్తుంటే, గంతులేస్తుంటే అచ్చం బ్యాటరీతో నడిచే బొమ్మల్లాగా అనిపిస్తాయండి. మన ఆవులు ఎంత క్యూట్ అంటే, రేపు పొద్దుట మీ ఇంట్లో సోఫాలో మీ కుక్కపిల్ల పక్కన పెట్టుకుని దర్జాగా మీరు కూర్చుని మీతో పాటు టీవీ చూసినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇవి చేర్చిగా ఆడుకోవడానికి, కడుపు నిండా మేయటానికి ఏకంగా 50 నుంచి 100 ఎకరాలు పచ్చగడ్డి మైళ్ళు ఉన్నాయండి ఇక్కడ. అలాగే ఇక్కడికి వచ్చే విజిటర్స్ కోసం ఒక ఫామ్ హౌస్, వారికి స్వచ్ఛమైన గోమయంతో పండించే పండ్లు, కూరగాయలు అన్నీ కూడా మేము రెడీ చేస్తున్నాం. ఇంకా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టే గోమాతను ప్రతి ఇంట్లోని కుటుంబ సభ్యురాలుగా మార్చాలన్నదే మన కళ. అందుకేనండి 18 ఏళ్ళ సుదీర్ఘ నాడీపతి రీసెర్చ్ పరిశోధనలో ఈ మీనేచర్ జాతి మైక్రో నానో ఆవులని తయారు చేశాము. ఇవి ప్రపంచంలో మరెక్కడా దొరకవు, ఓన్లీ మన నాడీపతి గోశాలలో మాత్రమే. ఎందుకు అంటే ఇవి మనం తయారు చేసిన బ్రీడ్, వీటికి పేరు పెట్టిందే మనం. అయితే ఇక్కడ మీకు ఒక విషయం గమనించాలండి. ఈ మధ్య కొందరు కేటిగళ్ళు పొంగనూరు జాతికి చెందిన 10 రోజులు పసిదూడలను తీసుకొచ్చి, ఇదేనండి నానో ఆవు, ఇదేనండి మైక్రో, ఇదేనండి మీనేచరు, ఇది మీ జేబులో పట్టేస్తుంది, తీసుకువెళ్ళండి అని మాయమాటలు చెప్పి అమ్మేస్తున్నారు. అవి పాలు తాగే దూడలండి. చిన్నప్పుడు చిన్నగానే ఉంటాయి. నేను కూడా పుట్టినప్పుడు చిన్నగానే ఉన్నాను, ఇప్పుడు 6 అడుగులు ఎత్తి ఎదిగా. ఈ పాలు తాగే దూడలు పెద్ద అయ్యాక చూస్తే జేబులోనే కాదు, జీపులో కూడా పట్టనంతగా పెద్దవి అయిపోతాయి. ఇంకా మన పేరు చెప్పి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, యూట్యూబ్లో కూడా నా ప్రొఫైల్ ఉపయోగించి, నా ఫేస్ ఐడి ఉపయోగించి మన కిందే చలామణి అవుతూ డబ్బులు వేయించుకుంటున్నారు. తర్వాత డబ్బులు వేసిన తర్వాత వాళ్ళు ఎవరూ రెస్పాండ్ అవ్వటం లేదు. ఇంకా ఈ కళ్ళు పుల్లు మాటలు చెప్పి ఈ ఆవుల్ని, పసిగందుల్ని అమ్మేసాక అక్కడికి వెళ్ళాక డయేరియా వస్తుంది, అంటే పారుడు, అలాగే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. 80% చచ్చిపోతున్నాయి. వీళ్ళెవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు మళ్ళీ తిరిగి మన టీంకి సంప్రదిస్తున్నారు. ఈ విధంగా దయచేసి ఇలాంటి మాటలు నమ్మి మోసపోకండి. ఈ మూగజీవాలను తల్లికి దూరం చేయకండి. తల్లి నుంచి దూడని ఇబ్బంది పెట్టొద్దు. మీకు ఎవరైనా ఈ బుజ్జి దూడలు చూపించినా ఒకే ఒక క్వశ్చన్ అడగండి, బాబాయి కాస్త వాళ్ళ అమ్మా నాన్నని చూపించు అని అడగండి. అప్పుడు అసలు గుట్టు రట్టవుతుంది. అదే మన నాడీపతి గోశాలకు వస్తే ఈ బుజ్జి ఆవు అమ్మా నాన్నని మీరే స్వయంగా చూడొచ్చు. వాళ్ళ అమ్మా నాన్న ఎంత ఎత్తున్నారో కూడా మీరు చూడొచ్చు. ఈ దూడను కూడా అంతే పెరుగుతుందనేది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులను బట్టే కదా ఇవి పెరిగేది. మా దగ్గర ఆవును తీసుకుంటే అది ఎంత ఎత్తు పెరుగుతుందో ఖచ్చితంగా మీకు ఒక డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ డాక్యుమెంటేషన్లో ప్రజెంట్ హైట్ ఎంత ఉంది, ఫీచర్ ఎంత హైట్ ఉంది, దానికి మించి ఒక అంగుళం కూడా పెరగనివ్వను. ఇది పెరగకుండా మన నాడీపతిలో ఒక హైట్ గ్రోత్ సీజ్ చేసే విధంగా ఒక ట్రీట్మెంట్ విధానం కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. అంతే కదండి, మన దగ్గర తీసుకున్న ఆవులకు జీవితకాలం ఎలాంటి మెడికల్ సపోర్ట్ అయినా ఉంటుంది. మనకి ప్రతి రాష్ట్రంలోనే మన టీం ట్రైనింగ్ ఇచ్చిన వెటనరీ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. లేదా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మన దగ్గర కూడా డాక్టర్ టీం ఉన్నారు. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. అవసరం అయితే దానికి ఏదైనా ఇష్యూ వచ్చినా దాన్ని తెప్పించి ట్రీట్మెంట్ చేసి, అవసరమైతే దానికి ఏదైనా ఇష్యూ వల్ల చనిపోయినా దానికి రీప్లేస్మెంట్ కూడా ఇచ్చే సదుపాయం కేవలం నాడీపతి గోశాల బ్రీడ్కి మాత్రమే సాధ్యం. ఈ బుజ్జి ఆవులను మీరే స్వయంగా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో ఎంచుకుంటే మేమే పదిలంగా మీ ఇంటికి ట్రాన్స్పోర్ట్ చేయగలం. కాబట్టి మోసపోకండి. ఒరిజినల్ ఆవును తీసుకునే వాళ్ళు నాడీపతి గోశాలకి సంప్రదించండి. జై గోమాత.